ఈ రొట్టెను ఒక్కొక్క ప్రాంతాల్లో ఒక్కొక్క విధంగా పిలుస్తారు. గిన్నె రొట్టె కానీ దెబ్బ రొట్టె కానీ అంటూ ఉంటారు దీన్ని. పూర్వకాలంలో అయితే ఈ రొట్టెని ఇత్తడి గిన్నెల్లో వేసేవారు. ఆ ఫెసిలిటీ లేని వాళ్ళు బూర్ల ముక్కుడులో కూడా నేను వేసినట్లుగా ఈ విధంగా వేసుకోవచ్చు. దీనిలో పానకం నంచుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. వెల్కమ్ టు అరుణోదయ వెజ్ కిచెన్. మరి గిన్నె రొట్టె ఏ విధంగా తయారు చేయాలో ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా? ఈ గిన్నె రొట్టె తయారీకి ముందుగా 1 గ్లాస్ మినపప్పుని నానబెట్టుకోవాలి. మినపప్పుని శుభ్రంగా వాష్ చేసుకున్న తర్వాత దీనిలో 2 గ్లాసులు వాటర్ పోసుకుని 3 గంటల సేపు బాగా నాననివ్వాలి. ఇప్పుడు వేరే బౌల్లోకి 2 గ్లాసులు వరి నూకను తీసుకుని శుభ్రంగా వాష్ చేసుకోవాలి. 2-3 సార్లు వాష్ చేసుకున్న తర్వాత వరి నూకలోకి సరిపడినంత వాటర్ పోసుకుని నానబెట్టుకోవాలి. కోటా బియ్యం కానీ నార్మల్ బియ్యం కానీ సన్నగా మరపట్టించుకుంటే ఈ వరి నూక రెడీ అవుతుంది. మరి మెత్తగా కాకుండా కొంచెం బరకగా ఆడించుకోవాలి ఈ వరి నూకని. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కితే నేను వీడియోస్ పెట్టగానే నోటిఫికేషన్ వస్తుంది. పప్పు నానిన తర్వాత మినపప్పును గ్రైండర్లో వేసుకుని మెత్తగా రుబ్బుకోవాలి. ఈ విధంగా మెత్తగా గ్రైండ్ అయిన తర్వాత మనం ముందుగా నానబెట్టి అట్టే పెట్టుకున్న వరి నూకను దీనిలో వేసుకుని కలుపుకోవాలి. ఈ వరి నూకనంతటిని పిండిలో వేసుకున్న తర్వాత దీనిలో కొద్దిగా ఉప్పు కూడా వేసుకుని మొత్తం అంతా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా నూక కలుపుకున్న తర్వాత ఈ పిండిని 3 to 4 hours నాననివ్వాలి. చూసారుగా పిండి ఈ విధంగా నానింది కదా. ఒకసారి పిండిని పైకి కిందికి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మనం రొట్టె తయారు చేసుకోవడానికి ప్రిపేర్ చేసుకుందాం. ఇప్పుడు స్టవ్ మీద దలసరి బూరెల మూకుడు పెట్టుకుని 2 to 3 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మనం నానబెట్టి అట్టే పెట్టుకున్న ఈ పిండిని ఒక 3 నుంచి 4 గరిటెలు వేసుకోవాలి. ఈ పిండిలోనే 1 స్పూన్ని పెట్టడం వలన లోపల నుంచి పిండి బాగా ఉడుకుతుంది. ఇప్పుడు ఈ పిండి పైన కొద్దిగా జీలకర్ర జల్లుకోవాలి. ఇలా జీలకర్ర జల్లుకున్న తర్వాత ఈ రొట్టె మీద ఒక మూత పెట్టుకోవాలి. ఈ మూత పైన కొద్దిగా వాటర్ పోసుకోవడం వలన రొట్టె బాగా ఉడుకుతుంది. రొట్టె ఈ విధంగా ఉడికిన తర్వాత వెనకకి టర్న్ చేసుకోవాలి. చూసారుగా ఎంత బాగా ఉడికిందో. దీనిని ఇలా ఉడుకుతున్నప్పుడే 4 ముక్కల కింద కట్ చేసుకోవాలి. ఇంకొక 10 నిమిషాలు తిరగేసిన తర్వాత బాగా ఉడకనివ్వాలి. చుట్టూరా కొద్దిగా ఆయిల్ కూడా వేసుకోవాలి. ఈ రొట్టె ముక్క పైపొచ్చి కూడా చాలా టేస్టీగా ఉంటుంది. తేనె పానకంలో కానీ బెల్లం పానకంలో కానీ ఈ రొట్టెని నంచుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. అంతేనండి, ఎంతో రుచికరమైన గిన్నె రొట్టె తయారీ విధానాన్ని ఈ వీడియోలో చూశారుగా. మరొక మంచి వీడియోతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.